నెల్లూరులో ఏదో ఫ్యాక్షనిస్ట్ ఉన్నట్టు రాయలసీమలో జరిగినట్టు ఇంటి మీదకి 200 మందిని పంపించి ఒక చిన్న వస్తువు కూడా లేకుండా హేమైన చర్యగా నిజంగా అంత ధ్వంసం చేశారంటే ఎవరైనా కానీ మీరు ఈ సభ్యసమాజానికి ఏమని మెసేజ్ ఇస్తున్నారు? ఈ విధంగా దుర్మార్గ ధ్వంసం చేపించడమే కాకుండా ఆ 200 మంది యూత్ ఎవరైతే పిల్లకాయలు వచ్చారో ఆ పిల్లకాయల జీవితాలు కూడా మీరు నాశనం చేసే విధంగా మీరు వారిని ప్రోత్సహించారు. మీరు అసలు నెల్లూరులో ఇటువంటి కార్యక్రమం ఎప్పుడైనా జరిగిందా? మేము ఎంతోమంది నాయకులను చూసాం. 3 సార్లు ఎమ్మెల్యేలు, 6 సార్లు ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంతోమంది శాసనసభకు పోవడం జరిగింది, మంత్రులు అవడం జరిగింది. ఇటువంటి నెల్లూరులో ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాలు జరుగుతున్న నెల్లూరులో మీరు వచ్చిన తర్వాత మీరు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. అంతకుముందు నేను ఈ సందర్భంగా మీకు ఒక చిన్న ముఖ్యమైన విషయం కూడా చెప్తున్నా. అమ్మ ప్రశాంతప్ప గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తారని, ఒక రకమైనటువంటి గౌరవంగా ఉండారు. మీరు ఏ పార్టీలోకైనా మారారు, కానీ కొంత గౌరవం అయితే ఉండింది. ఆ గౌరవాన్ని చేజేతుల మీరే తీసేశారు. ఎందుకంటే రాజకీయ పరంగా ప్రతి ఒక్కరూ అన్ని పార్టీల వాళ్ళు విమర్శలు చేసుకుంటుంటారు, కానీ ఈ విధంగా ఒక ధ్వంసం ఒక ఇంటి మీదకి పంపించి 6 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి ఒక మాజీ మంత్రి ఇంటి మీదకి పంపించి మీరు ధ్వంసం చేసినటువంటి విధానం చూసిన తర్వాత రాజకీయ నాయకులు, రాజకీయ కార్యకర్తలు ఏం మాట్లాడుకుంటారు అనేది పక్కన పెడితే సామాన్య ప్రజలు ఉన్నారే, సామాన్య కామన్ మ్యాన్, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇటువంటి దుశ్చర్యని ఇటు ధ్వంసం చేసినటువంటి విధానాన్ని చూసి సామాన్య ప్రజలు మిమ్మల్ని హర్షించట్లా. సామాన్య ప్రజలు మాత్రం మిమ్మల్ని చాలా చెడ్డగా, ఇటువంటి చర్య ఎప్పుడు నెల్లూరులో జరగలేదు అని మాట్లాడుకుంటున్నారు. దీనివల్ల మీకు మంచి పేరు వచ్చిందా, చెడ్డ పేరు వచ్చిందా? చెప్పండి ఒకసారి. మీ గుండెల మీద చేసుకొని ఆలోచించండి. అదేవిధంగా ఇప్పుడు మీరు ఆ ధ్వంసం చేసినటువంటి కార్యక్రమం పక్క రోజు మీ వరకే మాట్లాడుంటే, మీ కొవ్వూరు కాన్స్టిట్యున్సీ వరకే మాట్లాడుంటే ఇన్ని పత్రికా సమావేశాలు జరగవు. మీరు చేసినటువంటి ఆ దుర్మార్గు చర్యని డైవర్ట్ చేయడానికి, పక్కదారి పట్టి మళ్ళీయడానికి మీరేం చేశారంటే, మేము చేసింది మంచేను, మా వాళ్ళేను వచ్చింది, మా వాళ్ళని మేము వెనక్కి రమ్మన్నాము, కానీ ఎవరో అభిమానులు, మా మీద అభిమానులు ఎవరో చేశారు అని మీరు సమర్థింపు దూరంలో మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి అనేక మంది చేత మీరు ప్రెస్ మీట్లు పెట్టించి, పత్రికా సమావేశాలు పెట్టించి